ఇవ్వబడుతుంది. దాని తర్వాత మీరు బహుమతి తీసుకునే మధ్యలో మీకు ఇష్టమైన పాట చెప్పాలి. ఓకేనా? ఇట్లా సపోర్ట్ కూడా సండే స్కూల్ అంటారు. పాట ద్వారా ఈ క్విజ్ ప్రోగ్రామ్ లో దేవుని మహిమపరిచే వాళ్ళుగా ఉంటారు. ఓకేనా? రెడీ కదా? రెడీనా? రైట్. ఫస్ట్ ప్రశ్న, ఉదయకాలము ఫస్ట్ సెషన్లో మనము ఏ అధ్యాయంలో ఏ వచనములో మనము, దాని తర్వాత ఏ పత్రికలో మనము ధ్యానించుకున్నాం? పత్రిక ఏంటి, దాని తర్వాత అధ్యాయం ఏంటి, వచనము ఏంటి? ఫస్ట్ మీరు చెప్పండి. మీరు గలతీ 6:3 ఈ విధంగా రావాలి జవాబు. 100%. మీకు ఇష్టమైన పాట అందరం కలిసి పాడుతుందా? ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. బ్రదర్స్ ఓకేనా? రెడీ కదా? రైట్. గలతీ 6:3 కదా మొట్టమొదటి బైబిల్ పట్టణంలో మనం నేర్చుకున్నాం. ఆ వచనం మొత్తం ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ వచనము ఎవరైనా చెప్పగలుగుతారు? వచనం మొత్తం కూడా ఎవరైనా? బ్రదర్స్ మళ్ళీ ఏమంటే పాస్ అవుతుంది టైం చూడదు. ఎవరైనా సహోదరులు చెప్పండి. గలతీ 6:3 అందరం కలిసి పాడుకుంటున్నాం. అరకు ఆంటీ తీసుకొచ్చింది కదా, అవి తర్వాత. రైట్ సిస్టర్స్ ఓకేనా? ఇప్పుడు డాష్ అనమాట. ఓకే, ఫిల్లింగ్ ద అది డాష్ అనమాట. ఓకేనా? రైట్. సోదరులు కదా? రైట్. దీనులకు దేవుడు డాష్ అనుగ్రహించును. దీనులకు దేవుడు డాష్ అనుగ్రహించును. చాలా సింపుల్. దీనులకు దేవుడు డాష్ అనుగ్రహించును. ఆల్రెడీ చెప్పేసావు కదా, ఏంటది చెప్పు. కృపనే. నువ్వు చేతులు ఎత్తకుండా ఒకసారి కృప అన్నావు, అందుకని నిన్ను మైనస్ చేద్దాం అనుకున్నా. సరే, ఎవరు ఎత్తలేదు, వేరే వాళ్ళు. I am dash, but dash. I am nothing but son. I am nothing but son. Right, correct. చెప్తారని నీకు ఇష్టమైన పాట సోదరు తమ్ముడు, నీకు ఇష్టమైన పాట? నిజమైన ద్రాక్ష. అదేంటి నాకు సోదరి. ఎవరి మనిషి జీవితంలో అయినా విశ్వాసి కానీ అవిశ్వాసి కానీ మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది, చెడు ఉంటుంది. సరే, ఈ రోజున అన్న కొన్ని చెప్తే మళ్ళా అంకులు ఏం చేశారు, మళ్ళీ రిపీట్ చేశారు కదా, మంచిది ఏంటి, దాని తర్వాత కలిగి ఉన్న చెడు ఏంటి. ఇప్పుడు అభిషేక్ ఎలాంటి వాడు? ప్లస్ మైనస్ చెప్పాలి. ఫస్ట్ మీరు ఎత్తారు చెప్పండి. అభిషేక్ ప్లస్ ఒకటి మైనస్ ఒకటి. తొందరపాటు మైనస్ ప్లస్ మైనస్ ఒకటి ప్లస్ ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మైనస్ ఒకటి చెప్పాం అంటే తొందరపాటు.
ఇంకోటి ప్లస్ పాయింట్ చెప్ప. సరే సరే సహోదరి 50% ఆన్సర్ చేసింది. ఎందుకంటే ఒకసారి నారాయణ భాస్కరం 1 month సీఎం ఉన్నాడు తెలుసా, అప్పుడు 5 మార్కులు కలిపాడు, కొన్ని వేల మంది పాస్ అయ్యారు, అందుకనే పాస్ చేస్తున్నాం. సరే సహోదరికి ఇష్టమైన పాట చెప్పండి. తంబుర సితారతో నా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో నా ప్రభుని ఆరాధించెదము. రైట్ బ్రదర్స్, మీకు కూడా చాలా ఈజీ క్వశ్చన్ వస్తుంది, మీరు కూడా బహుమతులు పొందాలి. ఓకేనా? రైట్. దేవుని అందలి భయము డాష్ డాష్. ఎక్కడి నుంచి వచ్చింది? సరే ఫాస్ట్ టమాటే. చౌదరి, దేవుని అందరి భయము డాష్ డాష్. ఎవరైనా మీకు అయిపోయింది. ఎవరైనా ఎక్కడ చెప్పండి. రైట్. సోదరి, మీకు ఇష్టమైన పాట చెప్పండి. దావీదు డాష్ చిత్తము జరిగించెను. సరే చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఈజీగా మీకు ఇష్టమైన పాట సోదరి, ఎట్లయితే సాధించావు. ఇష్టమైన పాట మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక దేవా, నీకే కలుగునుగాక. సోదరు బ్రదర్స్, సోదరు ఒకరిని నడత మొత్తం చెప్పారు. పాప కష్టం. ఒకరిని నడత ఇంకా మొత్తం కూడా చెప్పారు. బ్రదర్స్ మళ్ళీ పాస్ ఏమంటే సోదరులు ఎవరైనా నాదండ్ల భాస్కరరావు లాగా కలుపుతాం. మార్క్స్ సగం చెప్పినా మధ్యలో ఆగిపోయాను. అప్పుడప్పుడు గూడ్స్ ఆగిపోతుంది, ట్రైన్ ఆగిపోతాయి, అట్లా మధ్యలో ఆగిపోవచ్చు. మొత్తం చెప్పండి. ఎవరైనా మీకు వచ్చింది ఒకరిని నడత. ఎవరైనా ఎవరైనా కానీ ఆ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. నేను ఒకటి అడిగితే ఇంకోటి చెప్పింది, అంటే నడితే ఉంది దాంట్లో. సరే, నీకు ఇష్టమైన పాట సార్. ఒక్కోసారి ట్రైన్స్ స్ట్రైట్గా పో, వేరే మార్గం గుండా వెళ్తాయి, అట్లా వేరే మార్గం గుండా కరెక్ట్ చెప్పింది. కీర్తన 119లో చెప్పింది. నీకు ఇష్టమైన పాట పాప చెప్పు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ పిల్లల దగ్గర నుంచి నిశ్శబ్దం ఆశించడం ఎంత కష్టమో, యవ్వనుల దగ్గర నుంచి పరిశుద్ధత ఆశించడం కూడా అంతే కష్టంగా ఉంది. పిల్లలు సైలెన్స్ అంటే ఉంటారా, యవనస్తుల దగ్గర నుంచి కూడా పరిశుద్ధత ఆశించడం కూడా అంతే కష్టంగా ఉన్న దినాలు. అయినప్పటికీ కూడా ఇక్కడ మనల్ని మనం ఎలా ఉంచుకోవాలో, లేదా మనం ఎలాగ పవిత్రపరచుకోవాలో, పరిశుద్ధంగా ఎలాగ జీవించాలో దేవుని వాక్యం చక్కగా మనకు బోధ చేస్తూ ఉంది. పరిశుద్ధంగా ఉండండి లేదా పరిశుద్ధత మీద మాట్లాడటం సింపులే, కానీ దాన్ని ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. కానీ ఇంపాసిబుల్ కాదు.
అది అసాధ్యమైంది ఏమీ కాదు. సో దానియేలు ఇక్కడ మనం చూద్దాము, యవన ప్రాయంలో ఉన్నాడు దానియేలు. చాలా తన జీవితంలో నష్టపోయాడు. అంటే తల్లిదండ్రులకు, బంధువులకు, దేశానికి, భాషకి, ఏమండి అన్నిటికీ దూరం అయిపోయాడు. కల్దీయుల దేశానికి వచ్చాడు, బబులోనికి వచ్చాడు. దానియేలు వేషం మార్చారు, దానియేలుకు కల్దీయుల భాష నేర్పించారు, ఆ భాష మార్చారు. బహుశా తన హెయిర్ స్టైల్ కూడా మార్చి ఉండాలి, వాళ్ళకు ఒక కల్చర్ ఒకటి ఉంటుంది కదా. సో అన్ని విషయాలు చేంజ్ చేశారు అతన్ని. కానీ ఇప్పుడు ఆహారం దగ్గరికి వచ్చేసరికి ఇవేమి ఆయన్ని పెద్దగా అపవిత్రపరచలేదు. ఎందుకంటే చెరగా వచ్చాడు కాబట్టి రైట్స్ ఏమి ఉండవు. వాళ్ళు ఏ డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్ వేసుకోవాలి, ఇలాగే హెయిర్ కట్ చేసుకోవాలంటే అంతే హెయిర్ కట్ అలాగే చేసుకోవాలి. సో ఇలాగే నువ్వు మాట్లాడాలి, ఈ భాష నువ్వు మాట్లాడాలంటే కల్దీయుల భాష నేర్పించారు. సో ఇప్పుడు వచ్చేసరికి భోజనం తినేటువంటి పరిస్థితి. ఆ భోజనం దగ్గరకు వచ్చేసరికి రాజు భుజించు, ఒక సామాన్యుడు భుజించే భోజనం వేరు, రాజు భుజించే భోజనం వేరు. రాజు భుజించే భోజనం దగ్గర రకరకాల ఏవండి ఆహార పదార్థాలు ఉంటాయి. ఏవండి ఏమేం జంతువులు కోసిపెట్టినాడు మనకు అక్కడ తెలియదు. సరే మొత్తానికైతే ఏవండి దానియేలు అక్కడ నిలవబడి అనుకుందాం. దానియేలుతో పాటు దానియేలు ఒకడే వచ్చాడు ఏంటి బబులోనికి? ఎంతమంది వచ్చారు? అంతేనా? చాలామంది వచ్చారు. పైన చదువుతుంటుంది చాలామంది వచ్చారు. కానీ తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని ఎవరు నిశ్చయించుకున్నారు? దానియేలు ఒక్కడే నిశ్చయించుకున్నాడు. నేను అనుకుంటాను మిగతా వాళ్ళందరూ కూడా ప్రభువా శత్రువుల ఎదుట నాకు విందు ఏర్పాటు చేస్తానన్న, మంచి విందు ఏర్పాటు చేసావని చెప్పి తినేస్తున్నారేమో. ఇంకో ముగ్గురు ఉన్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. బహుశా దానియేలు పక్కనే కూర్చొని ఉన్నారేమో, లేక దానియేలుకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ ఏమో. ఏంటి దానియేలు తినట్లేదు అని అలాగ చూశారేమో, వాళ్ళు కూడా తినకుండా. దానియేలు ఇంతలో నిలబడి రాజు భుజించు ఆహారమును నేను తిని నన్ను నేను అపవిత్రపరుచుకోను అన్నాడు. నన్ను నేను పొల్యూట్ చేసుకోను అన్నాడు, నన్ను నేను పాడు చేసుకోను అంటున్నాడు. అలా అనడానికి మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే ఉద్దేశించడం అంటే ప్రిపేరింగ్ హిజ్ మైండ్. సో ఈ మనసును మనం ఏం చేయాలి అంటే సిద్ధపరచుకోవాలి, నేను ఇది చెయ్యకూడదు అని. నువ్వు ఎప్పుడైతే ఈ మనసును దేవుని వాక్యము చేత సిద్ధపరచుకుంటావో అప్పటి నుంచి నువ్వు పాపం చేయవు. ఒక మైండ్ నువ్వు సెట్ చేసుకోకపోతే, ఏదైనా వనంలోకి వెళ్దాం మరలా. ఇప్పుడు అవ్వ చూపునకు రమ్యముగా ఉంది, ఆ పండు చూసింది, మైండ్లో ఆమె అప్పుడే సెట్ చేసేసుకుంది. ఏమని? ఏదో రోజు తినేయాలి. ఆమె ఒకే రోజులో ఆలోచన పుట్టలే, ఎప్పుడో పుట్టింది మొత్తానికి తన మనసులో ఆలోచన. ఆమె తన మైండ్ని సెట్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. సో దానియేలు తాను అపవిత్రపరుచుకోకుండా ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటంటే తన మైండ్ని దేనికి సెట్ చేసుకున్నాడు? వాక్యానికి అనుగుణంగా సెట్ చేసుకున్నాడు. ఆ రోజుల్లో రేడియోలు ఉండేవి. రేడియోలు తెలుసు ఎవరికైనా? ఎఫ్ఎంలు తెలుస్తాయి ఇప్పుడు. సరే రేడియోలు ఉండేవి. నా చిన్నతనంలో స్కూల్ నుంచి రాగానే టకటక హోంవర్క్ రాసేవాళ్ళం. హోంవర్క్ అయిపోయిన వెంటనే రేడియోలో అప్పుడు వాక్యం వచ్చేది. వాక్యం వచ్చి ఆర్ఆర్కే మూర్తి గారు ఉండేవాళ్ళు. సో ఆ వాక్యం అలాగా పెట్టేసి ఆ వాక్యం విన్నాక మేము కుటుంబ ప్రార్థనలు చేసుకునేవాళ్ళం. తలంపు ఏంటంటే ఆ వాక్యాన్ని సెట్ చేయాలని మా అమ్మ చెప్పేది నాకు. ఆ పక్కన ఫ్రీక్వెన్సీని సెట్ చేసేటువంటి చిన్న నాబ్ ఉంటుంది, రొటేట్ చేసేది. అలా ఇలా సెట్ చేస్తూ ఉంటే ఒక దాంట్లో సినిమా పాట వస్తుంది, ఇలా ఇంకొంచెం సెట్ చేస్తే హిందీలో వస్తుంది, ఆ తర్వాత ఇంకా శ్రీకాకుళం బ్యాండ్కి పోయిద్ది. అలాగ సెట్ చేసేసరికి అప్పుడు కనెక్ట్ అయ్యిద్ది ఎక్కడికి? వాక్యానికి. అప్పుడు ఆయన వాక్యం చెప్తూ ఉంటారు. సో తలంపు ఏంటంటే నీ మైండ్ని దేనికి సెట్ చేసుకోవాలా? దేవుని స్వరానికి సెట్ చేసుకోవాలి. ఈ యొక్క ఏమంటాము, మన చుట్టూ కూడా చాలా రకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఏమండి తరంగాలు అంటాం కదా తెలుగులో. చాలా శబ్ద తరంగాలు ఉంటాయి. సో వాటికి మనం తగిలించుకోకూడదు, అనవసరమైన వాటికి మనం సెట్ చేసుకోకూడదు. ఎప్పుడైనా ఎక్కడున్నా మనం పరిశుద్ధంగా బ్రతకాలి అంటే యవన ప్రాయంలో ప్రాముఖ్యంగా యవనుడా నీ యవనాన్ని బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకము అన్నారు. ఎవరితో అన్నారు? ఇప్పుడు నేను మీతో అన్నానంటారేమో. ఎవరితో ఉన్నారు అన్న ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వండి. ఎవరితో అన్నారు? ఇదేంటండి? సరే ఏదో ఒకటి చెప్పాలి. ఎప్పుడైనా డేర్ చేసి హ్యాండ్ రైజ్ చేయడం నేర్చుకోండి. పిరికోల్లాగా ఉండి మాకు డేర్ చేసి ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. రైటర్ రాగానే తర్వాత సంగతి చూద్దాం. కొంత ఐడియా ఏదో ఒకటి ఉంటుంది కదా మనసులో.
రివర్స్లో చెప్పావు సంథింగ్ ఏదో ఒకటి మీరు అన్నారు కదా పాస్ చేయాలని అలాగా. సరే పౌలు తిమోతితో అన్నాడు కదా. సో తలంపు ఏంటంటే ఏవండి, యవ్వనస్తులు ప్రాముఖ్యంగా తృణీకరింపబడ్డానికి కారణం ఏంటంటే దే ఆర్ లూజింగ్ దేర్ హోలీనెస్. వారు వారి పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వారి మాటలో, వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ చూపులో, ఏమంటే అన్నిట్లో కూడా ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా బ్రతకాలి. యవనుడు తను ఫాలోఅప్ చేసే వాళ్ళు ఎవరు లేరు, వెనక నుండి సేవకుడు అడగట్లేదు, అక్కడ ఎవరు లేరు ఆయనకి. కానీ ఆయన మనసును సెట్ చేసుకున్నాడు, ఎవరో అడుగుతారని కాదు. ఇందాక అంకుల్ అన్నారు నెక్స్ట్ వీక్ నుంచి మీరు అందరు ఏం చేయాలా, బైబిల్స్ తీసుకురావాలి. అంకుల్ అడుగుతారని కాదు, మీ మైండ్ మీరు ఏం చేసుకోవాలా, సెట్ చేసుకోవాలి. ఇది నా దేవుని వాక్యం. ఎవరి వాక్యం ఇది? నా దేవుని మాట. ఈ మాట నేను హత్తుకోవాలి, ఈ మాట నేను విడిచిపెట్టకూడదు, ఇది నాతోనే ఉంచుకోవాలి. ఆ రకమైన మైండ్ సెట్ మనం కలిగి ఉంటే ఏమండి దాని నుంచి తొలగిపోం. సో దానియేలు కూడా తన మైండ్ని సెట్ చేసేసుకున్నాడు. నేను ఎక్కడికైనా వెళ్ళని, ప్రభా ఏంటి ప్రభా, చిన్నప్పటి నుంచి భక్తి చేస్తున్నాను, సండే స్కూల్కి వెళ్ళాను, అన్నీ చేస్తున్నాను, నన్నెందుకు ఇలాగ చెరగా తీసుకొచ్చావని ఏ రోజు దానియేలు కంప్లైంట్ చేయలేదు. ఏ రోజు దానియేలు దేవుని మీద అలిగిన దాఖలాలు లేవు. నా ప్రభు నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, అందులో భాగంగానే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడనేటువంటి నమ్మకం కలిగి ఉన్నాడు. యోసేపు దగ్గరికి వెళ్దాం, ఆయన కూడా తన మైండ్ ఏం చేసుకున్నాడు, సెట్ చేసుకున్నాడు అంతే. తన అన్నలు తనను ద్వేషించిన, తన గుంటలో పడేసిన, ఏమండి తర్వాత ఇష్మాయిల్కి అమ్మేశారు, తీసుకొచ్చి మరలా ఆ ఫరో ఇంట్లో పడేశారు. ఏమండి లైఫ్ అంతా ఇటు అటు వెళ్తుంది, కానీ తన మైండ్ మాత్రం అటు ఇటు పరిగెత్తకుండా దేవుని వాక్యానికి సెట్ చేసుకున్నాడు. దేవుడు నా పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇర్మియా 29:11. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు అవి సమాధానకరమైనవే కావి, హానికరమైనవి కావు. ప్రతి ఒక్కరి పట్ల ఇక్కడ ఎంతమంది అయితే కూర్చున్నారో ప్రతి ఒక్క యవనుడి యొక్క విషయంలో, యవనస్త్రాల విషయంలో దేవుడు ఏదైతే ప్లాన్ కలిగి ఉన్నాడో, ప్రణాళిక కలిగి ఉన్నాడో అది మిమ్మల్ని దీవించడానికే, మిమ్మల్ని ఆశీర్వదించడానికే, మిమ్మల్ని ఉద్ధరించడానికే, కానీ మిమ్మల్ని నష్టపరచడానికి కాదు. సో ఆ ప్లాన్స్ ఏంటో తెలియాలంటే మన మైండ్ని దేవునికి ఏం చేసుకోవాలా, ఆయన వాక్యమునకు సెట్ చేసుకోవాలి. దానియేలు అలా సెట్ చేసుకోగలిగాడు. ఈ మనసు ఒక దగ్గర ఉండదు కదా ఏమండి, ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది కానీ ఎక్కడికైనా వెళ్ళిపోగలదు మనసు. ఏమండి మనసు ఇక్కడే ఉంటుంది కానీ ఎక్కడికైనా వెళ్ళిపోగలదు. అన్నిటికంటే ప్రపంచంలో వేగంగా పరిగెత్తగలిగేది ఏంటి అంటే అది, భలే చెప్పారు, అన్నిటికంటే వేగంగా పరిగెత్తేది ఏంటి, మనస్సు. ఇక్కడే ఉంటాం. అందుకే అంటారు కదా బాడీ ప్రెజెంట్, ఎక్కడికి వెళ్ళింది అది తిరగడానికి. ఇక్కడే ఉంటాము. ఏమండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందని ఆలోచనలు కొంతమంది ఉంటారు. లేట్ అయిపోతాం, ఈరోజు స్పెషల్గా ఏమన్నా సినిమాలు ఎత్తడేమో పండగగా ఆలోచనలు ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో. ఏమండి ఆ రకంగా సెట్టింగ్లో ఉంటారు కొంతమంది. జాగ్రత్త, మన మైండ్ని దేవుని వాక్యానికి సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్నప్పుడు నథింగ్ కెన్ డిఫైల్ అస్, ఏది మనల్ని అపవిత్రపరచలేదు. మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆయన మనకిచ్చినటువంటి పరిశుద్ధత అది ఎంతో విలువైంది, గొప్పది. ఆయన మనకిచ్చిన వాక్యము ఎంతో పరిశుద్ధమైంది, లేదా ఎంతో విలువైనటువంటిది. ఈ వాక్యము, ఆయన మాటలు, ఆయన మనకిచ్చిన పరిశుద్ధాత్ముడు, ఇవన్నీ కూడా ఏమండి మనల్ని పరిశుద్ధంగా జీవించడానికే ప్రేరేపిస్తూ ఉంటుంది, రేపుతూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. అందుకే ప్రతిరోజు కూడా మన ఏమంటే మనసును వాక్యానికి ఏం చేసుకోవాలి, ట్యూన్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. అందుకే అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి 1వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అంటాడు కదా, తెలిసిన మాట ఇది మనకు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని, చాలు ఆగుదాం, ప్రిపేర్ యువర్ మైండ్ అంటుంది NASBలో అయితే. ప్రిపేర్ యువర్ మైండ్, సెట్ యువర్ మైండ్. మన మనసును ప్రిపేర్ చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. సత్యాన్ని అనుసరించి జీవించేటట్లుగా, వాక్యానికి విధేయత చూపించేటట్లుగా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా పరిశుద్ధమైన జీవితాన్ని నేను పోగొట్టుకోకూడదు అనేటువంటి స్పృహలో మనం బ్రతకాలి. ఇంకో మాట చెప్తాను, ఇది కొంచెం హార్డ్గానే ఉంటుంది, కానీ మన జీవితాలకు అప్లై చేసుకోవాలి. సో సమాజంలో కన్యత్వం కోల్పోయినటువంటి స్త్రీని గౌరవించరు, చాలా చులకనగా చూస్తారు. అర్థమవుతుంది అనుకుంటా.
పరిశుద్ధతను కోల్పోతున్నవాడు పరిశుద్ధంగా జీవించినటువంటి వాడు అంతకంటే ఘోరంగా ఎంచబడాలి. అంటే హోలీనెస్కి అంత ప్రాముఖ్యతనివ్వాలి, పరిశుద్ధతకు అంత ప్రాముఖ్యతనివ్వాలి. కన్యకను చూడకుండానట్లు నేను నా కన్నులతో నిబంధన చేసుకొందును అన్నాడు. ఎవరన్నారు? చెప్పిన వాళ్ళకి ప్రైజ్ కాదు, ఏదో చెప్పమనంటే చెప్తా ఉంటారు. ఆలోచించండి, సెట్ యువర్ మైండ్, ప్రిపేర్ యువర్ మైండ్. కన్యకను చూడకుండానట్లు నేను నా కన్నులతో నిబంధనను చేసుకుంటాను అన్నాడు. చేసుకుందును సంథింగ్ అటు ఇటుగా. ఎవరు చెప్పారు? వెనక నుంచి చెప్పారు, అక్కడ అబ్బాయిలు చెప్పారు. ఎవరు చెప్పారు? అన్న అక్కడ నుంచి ఇందాక ఇక్కడ ఎవరు? వీళ్ళిద్దరికి పెన్నులు. యోబు అన్నాడు ఏమని? నిబంధన జీవితంలో కవనెంట్ లైఫ్ అవసరం, నిబంధన జీవితాలు అవసరం. నీ కన్నులతో నిబంధన చేసుకో. ఏ కన్నా, ఓ కన్నా, నీతో ఒక నిబంధన చేసుకుంటే ఎప్పుడు అటు చూడమాకు, దిక్కులు చూడమాకు. నువ్వు ఓ నోరా, నీతో ఒక నిబంధన చేస్తున్నాను దేవుని పేరట, ఎప్పుడు పనికి మాల పలకొద్దు. మనము అవయవములతో ఒక నిబంధనతో కూడిన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా అపవిత్రముగా జీవించడానికి అవకాశము కలిగి ఉండం. ఒక కవనెంట్ లైఫ్ ఉండాలి, ఒక నిబంధనతో కూడిన జీవితం ఉండాలి. దేవుని వాక్యముతో ఆ నిబంధనను ముడిపెట్టుకోవాలి. అప్పుడు ఎంత డెడికేటెడ్గా మనం బ్రతుకుతామండి, ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటాం. ఈ మధ్య ఎక్కడో ఒక వీడియో చూశాను. ఒక అమ్మాయి 12 సంవత్సరాల వయసులో బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంది. అది బ్లడ్ క్యాన్సర్లో అదొక వెరైటీ బ్లడ్ క్యాన్సర్ అట. కానీ అమ్మాయి ఎంతో పట్టుదలతో ఉంది. ఆమె అన్యురాలు, దేవుని నమ్ముకోలేదు. అంటే దేవుని నమ్ముకోని వాళ్ళకి అంత ఏమందాము, అంత స్థిరత్వము, అంత నమ్మకం ఉన్నప్పుడు దేవుని నమ్ముకున్న మనకెంత నమ్మకం ఉండాలి. దానికోసం ఈ మాట చెప్తున్నాను. 12 సంవత్సరాల వయసులోనే స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే హాస్పిటల్లో ఉండిపోవాల్సి వచ్చింది. హాస్పిటల్లోనే ఉంటూ ఆమె బుక్స్ తెప్పించుకొని రాస్తే 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. తర్వాత అలాగే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంటర్మీడియట్ చదివింది, బైపీసీ చదివి చక్కగా ఫస్ట్ అటెంప్ట్లోనే నీట్ రాసింది, ర్యాంక్ కొట్టింది. నీట్లో ర్యాంక్ కొట్టడం సామాన్యమా? అంటే ఒక అన్యురాలు ఆమె తన మైండ్ని సెట్ చేసుకుంది. ఏమని సెట్ చేసుకుంది? నేను చావకూడదు, ఈ యొక్క జబ్బు నన్ను చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ నేను చావకూడదు, నేను బ్రతకాలి, నేను డాక్టర్ అవ్వాలి. అలా సెట్ చేసుకుంది కాబట్టి ఆమె ముందుకు పరిగెడతాం. సో మనం కూడా ఆత్మీయంగా, భౌతికంగా కొన్ని విషయాల గురించి నేను మాట్లాడలేదు, కానీ ఆత్మీయంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ని మనం సెట్ చేసుకోవాలి. నన్ను నేను అపవిత్ర పరుచుకోను. చెప్పండి అందరూ, నన్ను నేను అపవిత్ర పరచుకొనను. ప్రభు విన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలో కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనం చూద్దాం ఇంకొక ఉదాహరణని. ఆదికాండం 34వ అధ్యాయంకి రండి. ఇక్కడ ఒక దీన కనబడతా ఉంది. ఇది మనకు తెలిసిన అధ్యాయం, బాగా పరిచయం ఉన్న అధ్యాయాలు. ఆదికాండము 34వ అధ్యాయము ఒకళ్ళు చదవండి, మొదటి 2 వచనాలు. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. చాలు, ఇక్కడ ఆగుదాం. ఇక్కడ జరిగిన సంఘటన. దీన ఎవరు? యాకోబు కుమార్తె. యాకోబు లేయాకు కలిగినటువంటి కుమార్తెల్లో ఒకటి. జాగ్రత్తగా వినాలి. పొద్దున చక్కగా విన్నారు, ఇప్పుడు కూడా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం మీలో కార్యం చేస్తే అది మీకు ఎంతో మేలు. సరే, ఇక్కడ మనం చూద్దాము. దీన ఏం చేసింది అంటే, దానియేలులాగా తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని నిర్ణయించుకోలేదు. సరే, దీన మొట్టమొదటిగా తన్ను తాను అపవిత్రపరచుకుంది. మరొకటి వచ్చి ఆమెను ఏం చేశాడంటే అపవిత్రపరిచాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, చూడండి ఆమె ఎక్కడికి వెళ్ళిందట, చదవండి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళాను. గుర్తుపెట్టుకోండి. ఎందుకు వెళ్ళాలి?
చూడకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే చూస్తే తప్ప, చూడడం 2 రకాలు ఉంటుంది. అందుకే యేసుప్రభు వారు అన్నారు కదా ఏమని, వ్యభిచారం చేస్తేనే పాపం కాదు కానీ మోహపు చూపుతో చూచే ప్రతివాడు వెంటనే ఆమెతో లేదా ఆయనతో వ్యభిచారము. మా అబ్బాయి 5వ తరగతి చదువుతున్నాడు. 5వ తరగతి, వానికి 9 సంవత్సరాల వయసు. ఎప్పుడు నాతో పరిచయలో తిప్పుతూ ఉంటాను. వింటాడు, చక్కగా వాక్యం వింటాడు. అసలు ఏం మాట్లాడుకుని చక్కగా వాక్యం వింటాడు, నేను చెప్పేది రాస్తూ ఉంటాడు. ఒకరోజు అడిగాడు నన్ను, ఈ మధ్య కాలంలోనే, డాడీ మోహపు చూపు అంటే ఏంటి అని అడిగాడు. ఏం చెప్పాలి నేను అడిగి? 5 సంవత్సరాల కుర్రాడికి మోహపు చూపు అంటే ఏం చెప్పాలి? వెంటనే ప్రభు నాకు సహాయం చేయడికి ఏం చెప్పాలి, నాకు అంత జ్ఞానం లేదు. పెద్దోళ్ళకంటే ఏదో ఒకటి చెప్పేయచ్చు, పిల్లలకి అంత వానికి ఏం చెప్తాం మోహపు చూపు అంటే? అప్పుడు వెంటనే ప్రభు ఒక చిన్న ఉదాహరణలాగా వెంటనే నాకు మైండ్కి ఒక ఆలోచన ఇచ్చారు. అరే నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ దగ్గర మంచి అద్భుతమైన షాక్ మార్ ఒకటి ఉందనుకో, నీకేమనిపించింది అన్నాను. ఏమనిపించింది? ఏముంది డాడీ, అది నాకుంటే బాగుండు అనిపించింది అన్నాడు. ఇంకేమనిపించింది? అది తెచ్చుకుంటే బాగుంటుంది కూడా అనిపించింది అన్నాడు. సో మోహము అంటే నాది కాని దాన్ని నా దానిగా చేసుకోవడమే మోహం. అది స్త్రీ అయినా పురుషుడైనా వస్తువైనా ఏదైనా మోహం అంటే అర్థం అది. అప్పుడు వాడికి అర్థమైంది, ఓహో అదా అని. దురాశ, ఏమండి, ఇవన్నీ దాని కిందకే వస్తాయి. కొన్నిసార్లు భలే ప్రార్థనలు చేస్తారు, ప్రభువా ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా అని. కానీ నిజంగా నువ్వు చేస్తున్న ప్రార్థనలో అది ఆశ, దురాశ, అత్యాశ అర్థం కాదు. ఏమండి, కొన్ని అడుగుతాం, దేవుని బలి అడుగుతాం, అది నిజంగా ఆశతో అడుగుతుందా, అత్యాశతో అడుగుతుందా, దురాశతో అడుగుతుందో తెలుసుకోకుండానే దురాశను కూడా ఏమంటామంటే, ప్రభువా ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు కదా, నాకు ఇవ్వు అని అడుగుతాం. ఆశకి అత్యాశకి దురాశకి డిఫరెన్స్ చెప్తాను కానీ, ఆశ అంటే అసలు నీకు లేదు, ప్రభువా అసలు ఏమీ లేవయ్యా, చలికాలం స్వెటర్ కూడా లేదు, ప్రభువా ఒక చిన్న స్వెటర్ ఇస్తే నేను కప్పుకుంటాను వెచ్చదనానికి అని అడగడం ఆశ. అత్యాశ అంటే, ప్రభువా ఒకే రకం ఏమి వేసుకుంటే బాగోదు కానీ మ్యాచింగ్లకి ఒక 4-5 స్వెటర్లు ఇస్తావా అనడం. ఏమండి, ఇది అత్యాశ. దురాశ అంటే, ప్రభా ఎవ్వడికి లేకుండా స్వెటర్లన్నీ నాకే ఉండాలి, ఇది దురాశ. సో మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆశతో చేస్తున్నారా, అత్యాశతో చేస్తున్నారా, దురాశతో చేస్తున్నారో కన్ఫర్మ్ చేసుకొని ప్రార్థన చేయండి. అప్పుడు ప్రభు నిజంగానే ఆశపడు ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. సరే, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? దీన. ఈ దీన ఎక్కడికి వెళ్ళింది? ఎవరిని చూడ్డానికి వెళ్ళింది? ఆ దేశపు కుమార్తె. ఆ దేశం అంటే మనకు ఇంకో మాటలో చెప్పాలంటే కానాను దేశం. వాళ్ళు ఏమండి ఏమంటాము, ఒక సజన్ లేకపోతే యాత్రికులుగా ఉన్నారు. యాకోబు అక్కడ ఉండమని చెప్పలేదు, బేతేలికి వెళ్ళమన్నాడు. యాకోబును నీ ఫ్యామిలీని అంతా తీసుకొని బేతేలికి వెళ్ళయ్యా అని 31:13 చెప్తాడు. చెప్తే అక్కడ బాగా ఉంది అని కొంత సెటిల్ అవుదాం అనుకున్నాడు. అక్కడ సెటిల్ అయిపోయాడు. అందుకే దానికి సుక్కోతు అనే పేరు అంటారు. చూడండి 17వ వచనం, 33:17. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణం అయిపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించాను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడాడు. సరే, ఇప్పుడు ఆ విషయాన్ని మాట్లాడను కానీ మొత్తానికి అది అక్కడ ఆగాడు. ఆగడమే తప్పు, పెద్ద తప్పు అది. సో ఆగడాన్ని బట్టి ఇదంతా జరిగింది సంఘటన. ఇప్పుడు అక్కడ ఆగేసరికి ఆ దేశపు కుమార్తెలు, చదవండి ఆ మాట, చూడవెళ్ళను. ఇప్పుడు చూడడం కోసం ఇదంతా వచ్చింది టాపిక్ అంతా. చూడడం వేరు, ఈ చూడడం వేరు. ఆమె ఏ రకంగా చూచింది అంటే, నేను కూడా ఇలా ఎంజాయ్ చేస్తే బాగుండు. ఇంకొక మాట, ఆమె చూడకముందు నేను అనుకుంటాను ఆమె కొన్ని వినబడ్డాయి. చూడకముందు ఆమె కొన్ని ఏమయ్యాయి? వినబడ్డాయి. విన్న తర్వాతే చూడాలని ఆశ పుట్టిద్ది. పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు, వీధుల్లో శబ్దాలు అయ్యాయి అనుకోండి, అదేంటో వాళ్ళకి తెలియదు, కానీ ఇంటి ముందుకో లేదంటే ఇంటి మీదకి ఎక్కి చూస్తూ ఉంటారు. ఏమిటని? ఏదో శబ్దం వస్తుంది, అది ఏంటో చూడాలని క్యూరియాసిటీ. సో ఈమెకు కూడా ఏమండి ఇంట్లో ఉంటా ఉంది. యాకోబు పొలానికి వెళ్తున్నాడు, అన్నదమ్ములు వాళ్ళు ఏదో పనిలో ఉంటున్నారు. సో ఏవో వినబడుతున్నాయి బయట మాటలు, ఏవో కొంత సౌండ్లు వినబడుతున్నాయి, ఎంజాయ్ చేస్తున్నట్టు. బహుశా ఇట్లాంటి పండుగ ఏమైనా వచ్చిందేమో అప్పట్లో, బయట చేసుకుంటున్నారే అలాంటిది. ఏవో శబ్దాలు వినబడుతున్నాయి, ఏవో గంతులు వినబడుతున్నాయి. సో ఆమెను ఏం చేస్తూ ఉన్నాయి? అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆమె మనసును దేవుని స్వరానికి సెట్ చేసుకుంది అనుకోండి, ఏ స్వరం ఆమెను ఏం చేయలేదు?
అట్రాక్ట్ చేయలేదు, లాగలేదు, బయటికి లాగలేదు. కానీ ఎప్పుడైతే ఆమె మనస్సును దేవుని స్వరము సెట్ చేసుకోకుండా బయటి స్వరాలకి సెట్ చేసుకుందో ఆమె మెల్లిగా ఏం నిర్ణయించుకుందంటే బయటికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. ఇంకో మాట, ఈ రెండు ఇన్లెట్స్ని కాపాడుకుంటే అవుట్లెట్ బాగుంటుంది. 2 ఇన్లెట్లు ఉన్నాయి మన మనసుకి, మన హృదయానికి. ఏంటి అవి ఇన్లెట్స్? చెవి, కళ్ళు. ఈ రెండింటిని కాపాడుకోగలిగితే ఇదిగో నీ జీవితాన్ని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకుంటావు. ఈ రెండింటితోనే మొత్తం పాడవుతుంది వ్యవస్థ అంతా. ఏమండి, విన్నవి అవి నీ మనసును, నీ ఆలోచనలు చెరిపేస్తాయి. చూచేయి కూడా అవి నీ మనసును, నీ ఆలోచనలు ఎంతగానో ఏం చేస్తాయి? చెరిపేస్తాయి. ఏదేను వనంలో సాతాను యూజ్ చేసిన టెక్నిక్ అదే. చూడమన్నట్టుగా ఆమెను ఫోర్స్ చేసినాడని చెప్పాలి. ఆమె చూస్తుంది అక్కడికే, ఆమె చూపుని ఇంకా ఏమండి బలంగా చేసేటట్టుగా వాడు మాట్లాడాడు. సో ఇది ఆమె నిర్ణయాన్ని మార్చేటట్లుగా చేసింది. తద్వారా ఆమె పాపం చేసి ఇప్పుడు అందరూ ఇలా కూర్చొని వినేటట్లుగా చేసింది. అంతే అంటారా? అంటారుగా, ఏం పాపం చేశానో, అంకుల్ తీసుకొచ్చి ఇట్ట కట్టి పడేశారు మమ్మల్ని అన్నట్టుగా ఉంది కొంతమంది. పాపం కాదండి ఇక్కడ కూర్చోవడం, పుణ్యమే. వాక్యం మన హృదయాల్ని తాకినప్పుడు నేను మారాలి అనే మనసు వచ్చేది కదా, నేను మార్చుకోవాలనేటువంటి భావన వచ్చేది. సరే రండి, ఇక్కడ దీనా ఆమె తన కుర్చీకి పోగొట్టుకుంది. ఇప్పుడు ఆడంగా ఈమె కుర్చీ పోగొట్టుకుందండి. ఆమెకు ఉన్నటువంటి ప్రివిలేజ్ పోగొట్టుకుంది. దేవుడు ఆమెకి ఇచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకుంది. దేవుడు ఆమె పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఆ ప్రణాళికల గురించి తనకు తానుగా వైదొలిగిపోయి తన ఇష్టానుసారంగా జీవించి ఆ ఉన్నతమైన స్థానాన్ని కోల్పోవడం జరుగుతూ వచ్చింది. చూడండి, చదవండి అక్కడ. ఏమండి, ఆ దేశపు కుమార్తెలలో ఏమండి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి ఏం చేస్తూ ఉందామా? చూడ వెళ్ళెను. డిజైర్, ఏమండి మోహము అనే దానికి ఇంకా లోతైన పదాల్లోకి వెళ్తే కోరిక, లేదంటే చూపునకు మనసునకు ఆనందం ఇచ్చేటువంటివి చేయడము, ఇవన్నీ వస్తాయి దాంట్లోనే. సో ఈమెకు ఏం వెతుకుతుంది అంటే ఆనందం వెతుకుతుంది. ఏ ఆనందం వెతుకుతుంది? ఏమైతే వింటుందో బయట వస్తున్న ఆనందాలు, ఆనందం నాకు కావాలనుకుంటా ఉంది. అందుకే ఆమె బయటికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఏమండి, ఎవరితో చెప్పకుండా వెళ్ళిందో సరే, అక్కడ వారి పేరెంట్స్ నిర్లక్ష్యం కొంత మనకు కనబడుతుంది. సరే, దాని గురించి ఇప్పుడు మాట్లాడను. కానీ మొత్తానికైతే నాకు ఎవరితో చెప్పాల్సినటువంటి పని లేదన్నట్టుకుండా వెళ్ళిపోయింది. స్వేచ్ఛ కోరుకుంటుంది. ఇది నాన్న యవనస్తుల్లో అదే కదా కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? స్వేచ్ఛ. మమ్మల్ని ఫ్రీగా వదిలేవా అంటారు. ఏమండి, ఫ్రీగా వదిలేవా, మమ్మల్ని ఎందుకు ఇలా కట్టేస్తావు? అది చూడొద్దు అంటావు, ఇది చూడొద్దు అంటావు, ఇది ముట్టుకోవద్దు అంటావు, అది ముట్టుకోవద్దు అంటావు. ఏమండి, రీల్స్ చూడొద్దు అంటావు, షార్ట్స్ చూడొద్దు అంటావు. ఇంకేం చూస్తారు మీరు మంచివాళ్ళే. అవి చూడొద్దు అంటే ఇవి చేయొద్దు అంటావు, ఆ డ్రెస్ వద్దు అంటావు, ఈ డ్రెస్ వద్దు అంటావు. ఏంటి మమ్మీ అంత కట్టేస్తున్నావు అన్నట్లుగా కొంతమంది ఫీల్ అవుతారు. ఏమండి, ఇదిగో ఈమె కూడా బహుశా అలాగే పోరు పెట్టిందేమో. అక్కడ పెట్టినాడు కదా ఒక ఆయన పోరు, లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడు. నేను అనుకుంటాను ఈమె తప్పిపోయిన కుమార్తె. ఎవరు? దీన. ఆయనేమో తప్పిపోయిన కుమారుడైతే ఈమె ఎవరు? తప్పిపోయిన కుమార్తె. తప్పిపోయింది, ఆకర్షణలో పడిపోయింది, అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకుంది. నీ మైండ్ నువ్వు ఏం సెట్ చేసుకుంటావో అది అయ్యేదాకా ఆ మనసు నిన్ను ఏం చేసిద్ది చెప్పనా? లాక్కుపోయిద్ది అంతే. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్నే ఏం చేయాలా? సెట్ చేసుకోవాలి. అందుకే ప్రిపేర్ యువర్ మైండ్ అంటున్నాడు. ఎక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసాం 13వ వచనంలో. వాక్యముతో కట్టే నీ మైండ్ని, లేదంటే అటు ఇటు పరిగెడతా ఉంటుంది. అదే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈమె సాతానుడికి అవకాశము ఇచ్చిందనే చెప్పాలి, లోకానికి అవకాశం ఇచ్చింది. ఇంకో మాటలో చెప్పాలి అంటే తన్ను తానే అపవిత్రపరుచుకుంది. దానియేలు ఏమన్నాడు? ఈ ఆహారము తిని నన్ను నేనేం చేసుకోనో అపవిత్రపరచుకో. ఇది నన్ను పొల్యూట్ చేస్తుంది, ఇది నన్ను పాడు చేస్తూ ఉంది. ఈ ఆహారం, తినే ఆహారం విషయంలోనే దానియేలు అంత తీవ్రమైనటువంటి ఏమందాము నిర్ణయం కలిగి ఉన్నప్పుడు, నీవు నేను ఈ దినంలో ఇంత భయంకరమైనటువంటి పాప ప్రపంచంలో ఎంత బలమైనటువంటి తీర్మానాలతో బ్రతకాలి. ఏమండి, మనల్ని అందరూ ఏమని పిలుస్తారు? క్రైస్తవులు అంటారు, నీకు కాదనట్లేదు. కానీ ఎక్కువగా మన పరిశుద్ధ గ్రంథంలో కనబడే పదం ఏంటి? పరిశుద్ధులు. మనం ఎవరమండి? పరిశుద్ధులు. శుద్ధలుగా సుమి
పరిశుద్ధులం మనం. ఏమండి, పరిశుద్ధులం. అలాగే మనం బ్రతకాలి. ఒక జంతువు ఒకటి ఉంటుంది, దాని పేరు నాకు గుర్తులేదు కానీ ఇంగ్లీష్లో ఏదో అంటారు. ఒక అడవిలో పెరిగేటువంటి ఒక రకమైన పిల్లి. అది ఇక్కడ పెరగదు, ఆసియాలో హిమాలయాల్లో పెరుగుతూ ఉంటుంది. దానికి ఒక రకమైన తెల్లని ఉండిలాగా ఉంటుంది దాని చర్మం మీద. దానికి చాలా విలువ. సో దాన్ని ఏం చేస్తారంటే, ఇంగ్లాండ్ లాంటి దేశాలు అప్పట్లో ఆ బ్రిటిష్ వాళ్ళు తల మీద ఒక పెద్ద టోపీలాగా పెట్టుకునేవాళ్ళు. అది తెల్లగా ఉండేది, అది దాంతోనే తయారు చేసేవాళ్ళు అని అంటారు. సరే, దానికి ఎంతో విలువ ఉంటుంది అనమాట ఆ ఉనికి. దాన్ని వేటాడేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, మామూలుగా ఒక జంతువుని వేటాడాలంటే ఏం చేయాలి మనం? ఒక ఏమంటాము, వలేస్తాము, దానికి ఏదో ఒక చిన్న గొయ్యి తవ్వడమో గుంట తవ్వడమో చేస్తాము, దాంట్లో పడేటట్టుగా ఏదో ఏర్పాట్లు చేస్తాం. కానీ ఈ యొక్క తెల్లగా ఉండేటువంటి ఈ యొక్క అడవి పిల్లిని పట్టుకోవడానికి వాళ్ళు ఏం చేయరు. సింపుల్గా ఏం చేస్తారంటే, దాని ఇల్లు ఎక్కడుందో చూస్తారు, దాని ఇంటి అంతటిని కూడా పాడు చేసేస్తారు. ఆ చెత్త ఈ చెత్త అంతా వేసి అది బయటకు వచ్చిన తర్వాత దాన్ని వేటాడడం ప్రారంభిస్తారు. అది తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఎక్కడ పరిగెత్తిద్ది? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిద్ది? ఎవరైనా ప్రాణం కాపాడుకోవడం ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్ళిద్ది. అది కూడా ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంటి గుమ్మం ముందు చెత్త ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఏం వేశారు, అంతా లోపలికి వెళ్దామంటే చెత్త కనబడిద్ది. ఇప్పుడు అది ఆ యొక్క పశువు చిన్న అడవి పిల్లి, అది పరిశుద్ధతకి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఎంత గొప్పదంటే, అది లోపలికి వెళ్ళదు, దాన్ని వెంటాడుతున్నటువంటి వాని చేతిలోనే చచ్చిపోయింది. నేను చెప్పింది అది ఎంత సీరియస్గా ఆలోచించండి. పిల్లి అండి, దానికి సెన్స్ ఏమో పెద్దగా ఉండదు, దానికి ఆత్మ లేదండి. కానీ అది తీసుకున్న తీర్మానం చూడండి, నేను అపవిత్రముగా మార్చబడి ఇంట్లో ఉండేదానికంటే పవిత్రంగా జీవించి చావడమే మేలు అనుకుంది. ఎంత గొప్ప లెసన్ అది చెప్తా ఉంది మనకు, ఎంత గొప్ప లెసన్. ఇది మనం ఇది చిన్న చిన్న విషయాల్లోనే ఈ నోరుని పాడు చేసుకుంటున్నాం, పొల్యూట్ చేసుకుంటున్నాం. ఈ కళ్ళను పొల్యూట్ చేసుకుంటున్నాం. మన జీవితాలు పొల్యూట్ చేసుకుంటూ పోతున్నాం. సరైనటువంటి స్ట్రాంగ్ తీర్మానాలు లేవు. నన్ను నేను అపవిత్రపరచుకొనకూడదు అని దానియేలు నిశ్చయించుకోగలిగితే, దానియేలు తీసుకెళ్ళి ప్రధానమంత్రిని చేసినాడు దేవుడు. ఎందుకు దీవించాడు, ఆశీర్వదించాడు. ఇదిగో నన్ను నేను అపవిత్రపరచుకోకూడదని యోసేపు తీర్మానం తీసుకున్నాడు. వాళ్ళని ఎవరు కూడా ఇలా యూత్ మీటింగ్లు పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు లేరు. ఎప్పుడో వారు విన్న వాక్యం వాళ్ళు ఎంత బలంగా పనిచేసిందంటే, వాళ్ళు ఎక్కడున్నప్పటికీ ఎవరు చూస్తున్నారా అనేటువంటిది వాళ్ళకు ప్రాముఖ్యం కాదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయం వారిని వెంటాడింది. ఆ భయంలో నుంచి వచ్చిందే ఈ పరిశుద్ధత. అమ్మో, నా ప్రభువుకి నేను ఎట్లా ద్రోహం చేస్తాను, నా ప్రభువుకి నేను ఎట్లా ద్రోహం చేస్తాను, ఎంత భయం వాళ్ళు కలిగి ఉన్నారు. షీ లాస్ట్ హర్ ఫియర్ అనాలి. ఆ భయాన్ని కోల్పోయింది. ల్యాక్ ఆఫ్ విజ్డమ్, అజ్ఞానం సరిగ్గా లేక వెళ్ళిపోయింది బయటికి. చూడండి, మీకు ఈ ముగ్గురు పేర్లు మీనింగ్స్ చెప్తాను చూడండి. రేపు అడుగుతాం, గిఫ్ట్లు కావాలంటే రేపు అడుగుతాం. ముగ్గురు పేర్లు మీనింగ్స్ చెప్తాను. ఇదిగోండి, దీనా అనే పేరుకు వచ్చేసరికి తీర్పు తీర్చబడిద్ది. నిజంగా ఆమె లైఫ్ తీర్పు తీర్చబడింది. పేరుకు తగ్గట్టుగానే ఉంటాయని చాలా విషయాలు. చూడండి, రెండోది ఇంకెవరు ఉన్నారు అక్కడ మనకు చెప్పండి. వాళ్ళ సంగతి వదిలేదు, మెయిన్ క్యారెక్టర్స్లోకి వద్దాం. అక్కడ కాదు, ఇక్కడ ఆదికాండం 34వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దీనా, ఆ తర్వాత అసలు క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ షకేము అంటే భుజము అని అర్థం. భుజం అని ఒక మాటలో అతిశయంగా ఫీల్ అవుతాడు వాడు, నేను అనేటువంటి స్వభావం కలిగిన వాడు అని కూడా అనుకోవచ్చు. మూడోది వచ్చేసరికి షకేము వాళ్ళ ఫాదర్ ఒకడు ఉన్నాడు, ఏం పేరు? హామోరు. నేను అలాగ సెర్చ్ చేస్తూ ఉంటే హామోరు మీనింగ్ ఏంటి అంటే పెద్దగాడిదట. హామోరు మీనింగ్ ఏమిటి అంటే పెద్దగాడిదే. మరి కామోరు కుమారుడు ఎవరు? అదే ఇక్కడ కరెక్ట్గా చెప్పారు, చిన్నగాడిదే అని. నిజంగా అట్టే బిహేవ్ చేశాడు, అంతే కదా. దీన తన పేరు తగ్గట్లుగానే తీర్పు తీర్చబడింది. తాను బయటికి వెళ్ళింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మనసును ముందుగానే ఏం చేసుకుంది? పాడు చేసుకుంది, అపవిత్రపరుచుకుంది. అవి విని ఎక్కడికో వెళ్ళాలనే తపన, ఏదో చేయాలనేటువంటి తపన, వాళ్ళలాగా అలంకరించుకోవాలని, వాళ్ళలాగా కనబడాలనేటువంటి తాపత్రయం,
వాళ్ళలాగా ఎంజాయ్ చేయాలనేటువంటి ఉబలాటం ఆమెను ఏం చేసిందంటే పూర్తిగా ఏమంటే బయటికి వచ్చేటట్లుగా చేసింది. ఆమె తనలో ఉన్న తన మనస్తత్వాన్ని పాడు చేసుకుంది. మనిషిగా తననేమో షెకెం పాడు చేశాడు. 2 రకాల డిఫైల్మెంట్ జరిగింది ఇక్కడ. ఒకటి తన్ను తాను పాడు చేసుకుంది ముందే, ఎవరు? రెండోది షెకెము ఆమెను పాడు చేసినట్లు ఇక్కడ మనం చూడొచ్చు. మీకు దీనా గురించి రఫ్గా కొన్ని మాటలు మనం చూద్దాము రండి. ఆమె క్యారెక్టర్ గురించి ఇప్పుడు మనం చూసాం కదా. ఆమె గురించి ఆలోచన చేయాల్సి వస్తే ఏవండి, ఆమె స్వభావం గురించి ఆమె ఏం కోరుకుంటుందని మాట్లాడుకున్నాం ఇందాక. స్వేచ్ఛ. ఏం కోరుకుంటా ఉంది? స్వేచ్ఛను కోరుకుంటుంది. ఫ్రీడమ్. గాడ్లీ ఫ్రీడమ్ వేరు, గాడ్లెస్ ఫ్రీడమ్ వేరు. దైవికమైన స్వేచ్ఛ వేరు, లోక సంబంధమైన స్వేచ్ఛ వేరు. లోక సంబంధమైనటువంటి స్వేచ్ఛ పాపం చేసేలాగా ప్రేరేపించిద్ది, లేదా పాపం చేత ఈడవబడేటట్లుగా చేసిద్ది. కానీ దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛ, సత్యం మిమ్ములను డాష్ సత్యం మిమ్ములను సత్యం మిమ్ములను సత్యం మిమ్ములను ఇంకో 3వ ప్రైజు సత్యం మిమ్ములను. అసలు మాట్లాడిన టాపిక్ దగ్గరలోనే ఉంటుంది అది. సత్యం మిమ్ములను ఇప్పుడు మాట్లాడుకున్న ఆమె క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నామా? సత్యం మిమ్ములను సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. అయ్యయ్య, అంటే లోతైన పదాలు విని 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 బేసిక్ వర్డ్స్ మర్చిపోయినట్టున్నారు. ఏమండి? అయ్యో, మా ప్రైజ్ పోగొట్టుకునే. సరే, అంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసి దేని నుంచి? పాపం నుంచి. ఆ స్వాతంత్రం వేరు. పాపము చేసేటువంటి స్వాతంత్రం ఏమో అది లోకంలో కనబడే ఫ్రీడము. కానీ దేవుడిచ్చిన స్వేచ్ఛ ఏంటి అంటే పాపం మీద జయం. మనకు పాపం మన మీద ఏమాత్రం ప్రభుత్వము చేయదు, దానికి మన మీద ఏమాత్రం అధికారము ఉండదు. ఆ స్వేచ్ఛ ఇచ్చాడు యేసుప్రభు వారు. ఈమెకి ఏ స్వేచ్ఛ కావాలి? లోక సంబంధమైన స్వేచ్ఛ కావాలి. అందుకే కదా బయటికి వెళ్ళింది. ఎప్పుడు కూడా నన్ను ఫ్రీగా వదిలే అనమాకండి. ఏమండి? ఫ్రీగా వదిలే అంటే వాడు వచ్చి పట్టుకుపోతాడు, ఇంకేం ఉండదు ఆడ. అలా అనమాకండి. ఏమండి? ఇది దీనా కూడా ఇంచుమించు అలాగే కోరుకుంది. ఏం కోరుకుందంటే మొట్టమొదటిగా ఆమె స్వేచ్ఛను కోరుకుంది. ఏమండి? నా ఇష్టం అంటే స్వేచ్ఛను కోరుకోవడం అంటే నథింగ్ బట్ తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని తాపత్రపడ్డం. నేను అనేటువంటిది తన జీవితంలో జరిగించుకోవాలని తాపత్రపడ్డం. పౌలు అందుకే అంటున్నాడు, ఏమని? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. పౌలు ఏమని అడ్రస్ చేస్తున్నాడు అక్కడంటే, నేను ఆల్రెడీ ఏమయ్యాను? చనిపోయాను అంటున్నాడు. నీలో నేను చస్తే కానీ, లేదా మనలో మనం చస్తే కానీ మనము పరిశుద్ధంగా ముందుకి కొనసాగలేం. ఒక మాట అంటాడండి యోబు గ్రంథంలో, ఇలాగా ఏమండి, అడగడం మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. 6వ అధ్యాయం అనుకుంటా, 6వ అధ్యాయము 9వ వచనం, 6-9. దేవుడు తన ఇష్టానుసారముగా, యోబు అంటున్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మాట వినాలా. ఏమని అంటున్నాడంటే, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక, చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. సరే, అక్కడ కాంటెక్స్ట్ అది దేనితో పలికాడు లేదా ఏ మనసుతో పలికాడు అనేటువంటి పక్కన పెడితే, సరే నేను అర్థం చేసుకుంది చెప్తాను. నేను ఇప్పుడు ఈ వాక్యానికి అన్వయించుకోవడానికి చెప్తున్నాను. ఏమిటంటే, నేను పరిశుద్ధంగా జీవించినట్లు దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక. దేవునికి అలా స్వేచ్ఛనివ్వగలిగితే ప్రభు మనల్ని ఏం చేస్తాడు అంటే, పరిశుద్ధంగా జీవించడానికై ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇంకో మాట ఏమన్నాడు 2వ లైన్లో? చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. సరే, అది ఒక కోణంలో చూస్తే ఇంకో రకం కనపడిద్ది, కానీ నేను ఈ కోణంలో చూస్తాను. ఏంటంటే, ఆయన తన చెయ్యి చాపి నన్ను ఏం చేయాలా? అదే పౌలు అన్నాడుగా, నేను క్రీస్తుతో పాటు, నాలో ఉన్న నన్ను ఆయన ఏం చేయాలా? చంపేయాలి. నాలో ఉన్న నన్ను చంపేయాలా? నాలో నేను ఉండకూడదు. ఎప్పుడైతే నీలో నేను అనే స్వభావం పనిచేసిద్దో అంతవరకు నువ్వు పరిశుద్ధంగా బ్రతకలేవు. ఇది ఖచ్చితం. అందుకే ప్రతిదినం తన సెలవునెత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు కాడు. యవన ప్రాయంలోంచి ఇది అలవాటు అవ్వాలి.
నేను నా సొత్తు కాదు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మనందరినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రశస్తమైన రక్తంతో కొన్నాడు. మనందరి మీద పెట్టుబడి పెడుతున్నాడు. ఇంత పెట్టుబడి పెట్టినప్పుడు రేపు పొద్దున లెక్కడగడా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, మీ అందరి మీద ప్రభు పెట్టుబడి పెట్టలేదా? ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చాడు, యూనివర్సల్గా, సార్వత్రికంగా. సమయాన్ని పెట్టుబడి పెడుతున్నాడు. ఎక్కడి నుంచి నన్ను తీసుకొచ్చారు? హైదరాబాద్ నుంచి అన్నోళ్ళు తీసుకొస్తా వచ్చారు. స్థానికంగా మీ సేవకులు అంకులు ఆ వృద్ధాప్యాలు ఎంతో ప్రయాసపడు. ఇదంతా పెట్టుబడి కాదు, మీ మీద పెడుతున్న పెట్టుబడి కాదు. ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత రేపు పొద్దున ప్రభులు ఎక్కడగడా? నిన్ను నువ్వు ఎందుకు ఇంకా అప్పగించుకోలేదని ప్రభులు ఎక్కడగడా? నీకోసం ఇంత క్రయం చెల్లిస్తా వచ్చామే, నిన్ను నీవు నాకెందుకు అప్పగించుకోలేదు అని ప్రభు అడగడా? ఏమండి, ఇంకా నా ఇష్టం నా ఇష్టం అదే స్వేచ్ఛ అనుకునే భ్రమలో బ్రతికేస్తున్నావేమో. రేపటి దినం మంది కాదు సుమి, రేపు మారు మనసు పొందుతా, ఇంకా టైం రాలేదు కదా. ఆ మధ్య ఒకసారి మా మందిరంలో ఒక ఆయనకి సైకిల్ కొందామని ఒక షాప్కి వెళ్ళా. 25 సంవత్సరాల వయసు ఉంటుంది ఆ కుర్రాడికి. ఒక సైకిల్ షాప్కి వెళ్తే అక్కడ వాక్యం కనబడేసరికి సరే దేవుని నమ్ముకున్న వాళ్ళు అని చెప్పి మాట్లాడుతూ తమ్ముడు రక్షించబడ్డావా, మారు మనసు పొందావా, బాప్తీసం పొందుకున్నావా అనేటువంటి మాటలు మన టకటక అడుగుతూ ఉంటాంగా. అడిగేసరికి సిగ్గుపడుతున్నాడు. నేను పెళ్లి చేసుకున్నామని అడిగాను. మారు మనసు పొందావని అడిగితే నాకు ఇంకా టైం రాలేదంటున్నాడు. ఏమనాలి? ఏమండి, మారు మనసు పొందడానికి ఇంకా ఏం రాలేదట? టైం రాలేదు అన్న. ఇంకొంచెం తిరగాలన్నా, ఇంకొంత చూడాలన్నా. ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? అది స్వేచ్ఛ. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళను వారు సాతానుడికి ఏం చేసుకుంటున్నారు? అమ్మేసుకుంటున్నారు, అప్పగించుకుంటున్నారు. వాళ్ళు లాక్కెళ్ళిపోతాడు కసాయివాడు. ఒక ఆయన ఇల్లుస్ట్రేటెడ్గా ఉపమాన రీతికి ఈ మాట చెప్తున్నాడు. నరకానికి వెళ్ళారట చాలామంది. అలాగే వెళ్తారు అనేకులు, అంగీకరించిన వారు, సందేహం లేదు. అయితే సాతానుడు వాడు కూడా అందరితో పాటు కాలుతాడు. నరకానికి వెళ్ళిన వాళ్ళందరితో పాటు అందరూ వెళ్ళారట. వాడి దగ్గరికి వెళ్ళి అందరు నిలదీసి అడుగుతున్నారట సాతానుడిని, సాతానా నిన్ను వెంబడిస్తే అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి, ఎంజాయ్ ఇస్తాను సుఖాన్ని ఇస్తానని చెప్పి ఏవేవో మాటలు చెప్పావు కదా, నీ మాటలు నమ్ముకొని మేము నిన్ను వెంబడిస్తే ఇదేనా మాకు జరిగేది అని అన్నాడట వీళ్ళందరూ కలిసి. అంటే వాడు అన్నాడట, నేను చూపించిందంతా అడ్వర్టైజ్మెంట్ మాత్రమే, ఇది రియల్. ఏమండి, నేను చూపించిందంతా ఏంటిది? ఇప్పుడు లోకంలో కనబడుతుంది ఆనందం, సాతాను చూపించేది జస్ట్ అడ్వర్టైజ్మెంట్. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోండి, నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవ్వండి. అవుతరా కూషు దేశస్తులకు పంపొచ్చు మనం కింటాలు అవ్వరండి. నేనే రాసుకునేవానికి అయితే అవ్వరది. ఏమండి, అలాగే వాడు మోసం చేస్తున్నాడు. ఇదే ఆనందం, ఇదే జీవితం, ఇలా ఎంజాయ్ చేయి, ఇలా తిను, ఇలా తాగు, ఇలా తిరుగు. విజయవాడలో మా తెలిసిన ఒక అక్క వాళ్ళు ఉన్నారు, బంధువులు, రిలేటివ్స్ అవుతారు. ఆ అక్క ఒక్కతే రక్షించబడింది కుటుంబంలో. తన భర్తకు రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు, రోజు ఏడ్చేది. వాళ్ళ పిల్లల కోసం రోజుగా నీరు గార్చేది. ఒక్కడు వినేవాడు కాదు మాట. పెద్దోడికి జాబ్ వచ్చింది, మంచి జాబు హైదరాబాద్లో. సరే మంచిగా జాబ్ చేసుకుంటున్నాడు, నెలకు ఒక 40-50 సంపాదించుకుంటున్నాడు లేదని సంతోషించింది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఫోన్ రానే వచ్చింది అక్కడ నుంచి, వాళ్ళ క్లాస్మేట్లు వాళ్ళ రూమ్మేట్లో ఉంచి, ఆంటీ అబ్బాయి ఉరిబోసుకొని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఏంటి కథ? ఎందుకు అలా చావవలసి వచ్చింది? ఎన్నోసార్లు వానితో మాట్లాడానే, విషయం ఏంటి అని లోతుగా వెళ్తే వచ్చిన శాలరీ సరిపోక ఫోన్లో అప్పులు ఇచ్చే వాళ్ళు ఎక్కువ అయిపోలే. ఫోన్లు మరీ చేసి మీ పేరు మీద 4 లక్షల లోన్ శాంక్షన్ అయింది కావాలా అంటున్నారు. మీకు చేయలేదు ఎవరు ఫోన్లో? నాకు చేస్తూనే ఉంటారు ఒకరి తర్వాత ఒకడు. అలాగ అప్పులు చేసి, దేనికోసం అప్పు చేశారంటే గేములు ఆడడానికి. చదువులేదా? చదువుకున్నాడే. ఏమండి, గేములు ఆడడానికి అప్పులు చేసి వాళ్ళు బెదిరించేసరికి ఏమండి 50 లక్షలు అప్పులు చేశాడు. వాడెట్టిచ్చాడు, వీడెట్టు అప్పు చేసినాడు, చనిపోయినాడు. ఎంత దుఃఖం, ఎంత బాధ. స్వేచ్ఛ. మొబైల్ ఇవ్వకపోతే గిలగిల కొట్టుకుంటున్నారు ఇళ్ళల్లో పిల్లలు పెద్దలు. మొబైల్ లేకపోతే గిలగిల కొట్టేసుకుంటున్నారు, నీటిలోంచి బయటకు వచ్చిన చేప పిల్లలాగా. చచ్చిపోతామన్నంతగా. ఏమండి, లక్షలు పెట్టి కొనుక్కుంటా ఉన్నారు, ఆడుతున్నారు, అది స్వేచ్ఛ అనుకుంటున్నారు. కాదు, అది మనిషిని బంధకాల్లోకి తీసుకెళ్తూ ఉంది, బంధకాల్లోకి.
ఇప్పుడు దీనా కూడా ఏం కోరుకుందంటే ఫ్రీడమ్ కావాలి, ఆమెకి స్వేచ్ఛ కావాలి. నా ఇష్టానుసారం నన్ను అడిగేవాడు ఉండకూడదు, నన్ను అడగకూడదు, ఎవరు అడగకూడదు, సేవకుడు అడగకూడదు, ఇంట్లో తల్లిదండ్రులు అడగకూడదు, ఎవరు అడగకూడదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే స్వేచ్ఛ. సో రెండో దానికి రండి, మాట్లాడద్దు. ఒకటి ఆమె స్వేచ్ఛను కోరుకుంది. రెండోది వచ్చేసరికి ఆమె జీవితంలో ఆమె ఇంకేమేం కోరుకుంది అంటే ఎవరి గైడెన్స్ నాకు అవసరం లేదంటుంది. అంటే ఎవరి సలహా కూడా నాకు అవసరం. మరి ప్రాముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క గైడెన్స్ నాకు అవసరం లేదు. ఇదేనా ఎంతమంది పిల్లలు ఏమండి తల్లిదండ్రులతో సలహా అవసరం లేకుండా, లేదంటే తల్లిదండ్రుల యొక్క ప్రమేయంతో పని లేకుండా ఎన్ని విషయాలు చెప్తున్నారు కదా. చిన్న చిన్న పిల్లలే, తల్లిదండ్రులతో ప్రమేయమే లేదు, నా ఇష్టం, నేను ఆ ఇష్టానుసారంగా చేసుకుంటాను, నేను అది కొనుక్కుంటాను ఇది కొనుక్కుంటాను అని పరిగెత్తట్లేదా. పేరెంట్స్ గైడెన్స్ అవసరం లేదు, పెద్దల గైడెన్స్ అవసరం లేదు, పాస్టర్ ఫాలోఅప్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవడమే. ఈమె కూడా అంతే, తల్లిదండ్రుల యొక్క గైడెన్స్ ఆమెకు అవసరం లేదు, ఆమెకి అభ్యంతరకరంగా ఉంది. పొద్దాక నాన్న పొద్దున్నే లేచి బైబిల్ చదివావా అంటే ఈ దినాన్ని ఎంతమందికి అభ్యంతరం. సేవకుడు అప్పుడప్పుడు కలిసి అమ్మ బైబిల్ చదువుతున్నావా అని అడిగితే ఎంత కోపం వచ్చిద్దో కదా కొంతమందికి. మా మందిరంలో 2 పిల్లలు అక్కడ చదువుతారు, విజయవాడలో చదువుకుంటున్నారు. నెలకోసారి వెళ్తా, వాళ్ళ కోసమే వెళ్తాను. వాళ్ళు ఎలా ఉన్నారు యవనస్తులు తెమ్మంటాను, బైబిల్ తీసుకురమ్మంట, ఎంతవరకు చదువు చూపించమంటాను, ప్రతిరోజు ఏం రాస్తున్నావు నోట్బుక్ పెట్టి రాయమంటాను. అలా అడిగితే ఎలా ఉంటుంది, బాగుంటుందా మీకు? ఇప్పుడు తలుపుతారులే, రేపంచి అడిగితే అప్పుడు ఏమండి. వాళ్ళకి ఫాలోఅప్ చేసేవాళ్ళంటే నచ్చరు. ఏంటమ్మా ఇలా ఉంటున్నావు, ఇలా ఎందుకు వేసుకున్నావమ్మా, ఇలా ఎందుకు ఉన్నావమ్మా అంటే వాళ్ళకి నచ్చదు. అదే ఇక్కడ చూడండి, దీనాకు ఆమెకి పేరెంటల్ గైడెన్స్ అవసరం లేదు. రెండోది సహోదరుల యొక్క షెల్టర్ కూడా అవసరం లేదన్నట్టుగా ఉంది. మా అన్నయ్యలు నాకు ఉండాలి, నాతో ఉండాలనేటువంటి ఆ స్వేచ్ఛగా నువ్వు బోరా అంటారు కొంతమంది, అన్నయ్యను కూడా ఏమండి వాళ్ళతో సంబంధం లేదన్నట్లుగా, నా ఇష్టం అన్నట్లుగా. సో ఇవి ఇంకా మనం చూస్తే దీనా గురించి చాలా విషయాలు మనకు కనబడతాయి. ఒకటి ఆమెకి ఏం లేదండి, ఏం కోరుకుందండి, స్వేచ్ఛను కోరుకుంటుంది. రెండోది తల్లిదండ్రుల యొక్క ప్రమేయం లేకుండానే పనులు చేసుకోవాలని ఇష్టపడుతుంది. మూడోది వచ్చేసరికి సహోదరుల యొక్క నడిపింపు కానీ, సహోదరుల యొక్క సహాయం కానీ, రెస్పాన్సిబిలిటీ కానీ ఆమెకి ఏం అవసరం లేకుండా ఉంది. 4 వచ్చేసరికి ఆమెకు అసలు ఏం లేదు అంటే దేవుని యొక్క జ్ఞానమే లేదు, దైవ జ్ఞానం లేకుండానే ఆమె ప్రవర్తిస్తూ ఉంది. ఆమె ఎంతసేపు ఏం కోరుకుంటుంది అంటే లోకముతో స్నేహమే కోరింది. అందుకే 1 కొరింథీ అంటాడు చూడండి, 15వ అధ్యాయం 33వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి, మోసపోవద్దు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును పాడు చేసేది. ఇట్ విల్ డిఫైల్ యూ. చెరుపును అంటే ఇందాక అక్కడ చెరిపేశాడుగా దీనాని. ఇట్ విల్ డిఫైల్ యూ. మంచివారితో సహవాసం కలిగి ఉండండి. హివ్వీలతో సహవాసం ఏంటి? ఆ కానాను దేశంలో ఉన్నటువంటి స్త్రీలతో సహవాసం ఏంటి? ఈమెకి ఎవరితో సహవాసం చేయాలో కూడా ఈ దినాన్ని మనం తెలుసుకోకపోతే ఎంత వెర్రివాళ్ళమండి మనము. సహవాసం కలిగి ఉండాలి ఎవరితో? నీతిగా పరిశుద్ధంగా బ్రతికేటువంటి వారితో, సంఘముతో, విశ్వాసులతో, పరిశుద్ధులతో, దేవునితో ప్రాముఖ్యంగా సహవాసం కలిగి ఉండాలి కదా. అలా కాకుండా ఈమె చెడిపోవడానికి లేదంటే పాడైపోవడానికి, తను తాను చెరిపివేసుకోవడానికి కారణం ఏంటంటే ఆమె చెడు స్నేహాలకు అలవాటు పడిందని చెప్పాలి. ప్రభుతో ఆ సహవాసం కోరుకోవట్లేదు, మరి ఎవరితో సహవాసమో కోరుకుంటుంది. తప్పిపోయిన కుమారుడు, వీళ్ళిద్దరిని పక్కకు పెట్టి చూడండి, ఎగ్జాక్ట్గా చాలా విషయాలు కనబడతాయి. సేమ్ అంతే. చూశారు, విన్నారు, కావాలనుకున్నారు, కోరుకున్నారు. సరే అక్కడ ఆస్తిలో భాగం ఇమ్మని అడిగి వెళ్ళిపోయినాడు అనుకోండి, ఈమె డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇంకా ఆ రీతిగా తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఈ లోకంలో ఉన్నదంతా ఎవరు అంటే హివ్వీలే. అక్కడ హివ్వీల యొక్క లక్షణాలు 2-3 చూపించి నేను ముగిస్తాను. రండి, ఆదికాండం 34వ అధ్యాయం. ఆదికాండము 34వ అధ్యాయం. ఇలా కంట్రోల్ చేయండి ఎవరైనా. ఆదికాండము 34వ అధ్యాయం రండి, చదవండి. మొదటి 2 వచనాలు ఒకసారి మరలా. ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశపు నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు
షకేము ఆమెను చూచి, ఇగో మాటలు చూడండి, ఆమె కూడా చూచింది, ఈయన కూడా చూచాడు. ఆమె ఏమో లోకంలో ఉన్న వాటిని చూచింది, చూచి తను తాను అపవిత్రపరుచుకుంది ఇంటర్నల్గా. నేను కూడా ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా అలంకరించుకుంటే బాగుంటుంది, ఇలా డ్యాన్స్ చేస్తే బాగుంటుంది, ఇలా తిరిగితే బాగుంటుంది అని. ఇప్పుడు ఈయనేం చేశాడు అంటే ఆమెను చూశాడు, ఆమెను చూసి ఇప్పుడు ఆమెను ఏం చేశాడంటే శారీరకంగా అపవిత్రపరిచాడు, పాడు చేశాడు అన్నారు. ఏమంటే అపవిత్రపరిచాడు, చెరిపివేశాడు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. చదవండి. షకేము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను అంటాడు కదా 3వ వచనంలో. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి. ఏమండి ఇదేం ప్రేమ అండి, నాకు అర్థం కాదు. అమ్మాయిని రేప్ చేశాడు, తర్వాత ఏమంటున్నాడు, ఆమెను ప్రేమించానంటా ఉండదు. లోకంలో దొరికేది ఇలాంటి ప్రేమే. హివ్వీలు అంటే లోకానికి లేదా లోకంలో ఉన్నటువంటి వారికి సాదృశ్యంగా కనబడుతున్నాడు ఇక్కడ. లోకంలో ఉండేటువంటి ప్రేమ అది స్వచ్ఛమైన ప్రేమ కాదు, అది స్వార్థంతో కూడుకున్నటువంటిది, అది కామముతో కూడుకున్నటువంటిది, అది దురాశతో కూడుకున్నటువంటిది. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాడు. అటు చెరిపివేసి మరలా అంటాడు నేను ఆమెను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఇదే కనబడతా ఉంది లోకంలో. సో జాగ్రత్తగా ఉండండి. లోకంలో మంచిదేం లేదు, నువ్వు లోకంలో చూసి నేర్చుకోవాల్సిందేమీ లేదు, లోకాలను చూసి అనుసరించాల్సిందేమీ లేదు. రోమిలేసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు అక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏమని, మీరు లోక మర్యాదను వద్దు, మనకు లోక మర్యాదతో పని లేదు. ఈమెకు లోక మర్యాద కావాలని వెళ్ళిపోయింది. ఏమండి హివ్వీలు ఎలాంటి వారో తెలుసుకోకుండా, వాళ్ళ మర్యాద ఏంటో తెలుసుకోవాలిగా. లోక మర్యాద ఏంటో తెలుసుకోకుండా లోక మర్యాదను అనుసరించి బ్రతికినట్లుగా బ్రతికింది, నష్టపోయింది. చూడండి, ఒకటి వాళ్ళ చూపు సరిగ్గా ఉండదు. మీకు కొన్ని విషయాలు చెప్తాను ఇక్కడ. రెండోది ఏమండి వాళ్ళు పట్టుకునేటువంటి విధానం, వాళ్ళ హ్యాండ్లింగ్ అనమాట, వాళ్ళు మనతో హ్యాండిల్ చేసే విధానం సరిగ్గా ఉండదు. జాగ్రత్తగా వినండి. ఒకటి వాళ్ళ చూపే సరిగ్గా ఉండదు, రెండోది వారు హ్యాండ్లింగ్ చేసే విధానం సరిగ్గా ఉండదు. ఏమండి మూడోది చూస్తే అవమానపరిచి, వారు పైకి నీతో మంచిగా మాట్లాడొచ్చు లోకంలో, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, ఎలాగైనా అవమానపరిచి. ఇది హివ్వీల లక్షణాలు. ఆ తర్వాత చూడండి వాళ్ళ ఫైనల్ ఇంటెన్షన్ ఏంటంటే చెరిపివేయడం. ఎలాగైనా ఏం చేయాలా, పాడు చేసేయాలి, ఎలాగైనా చెరిపివేయాలి అనేటువంటి ఇంటెన్షన్ అనమాట. ఏమండి ఇక్కడ అదే మనం చూస్తున్నాం. హివ్వీలు ఏమంటే అపవాది అందాము, వాడి అనుచరులు అందాము, లోకం అందాము, వాడి కంట్రోల్లో ఉండేటువంటి వారు అందాము. సో వీళ్ళ ఇంటెన్షన్ అంతా ఒకటే, పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారిని పాడు చేయాలి. నిత్యం మన చుట్టే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. హివ్వీలు చాలామంది ఉంటారు. సో వారిని ఏమాత్రం కూడా మనల్ని ఏమంటే కంట్రోల్ చేసేలాగా వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, వాళ్ళతో సహవాసం కూడా చేయకూడదు. ఇక్కడ దీన అలాగే చేసింది కాబట్టి తన జీవితాన్ని పూర్తిగా ఏం చేసుకుంది అంటే పాడు చేసుకుంది. సో ఇక్కడ తను తాను అపవిత్రపరుచుకుంది, బయటికి వెళ్ళడాన్ని బట్టి వేరొకడు ఆమెను అపవిత్రపరచడానికి అవకాశం ఇచ్చింది. ఇది మూడోది రండి, వాళ్ళ ఫ్యామిలీ కూడా డిఫైల్ అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ ఎవరు, దీన పేరెంట్స్ ఎవరు, దీన సహోదరులు ఎవరు మనకు తెలుసు. యాకోబు 12 మంది కుమారులు మనందరికీ తెలుసు. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా డిఫైల్ అవ్వాల్సి వచ్చింది. ఒక మాటలో చెప్పాలి అంటే ఏమండి యాజకులందరికీ మూలపురుషుడు ఎవరు అంటే ఏమండి లేవీలోంచిగా వచ్చింది. సో ఇప్పుడు లేవీ ఏం చేశాడు అంటే మర్డర్ చేశాడు, హంతకుడు అయ్యాడు. సిమియోను లేవి ఇద్దరు కూడా హంతకులు అవ్వడానికి ఈమె కారకురాలైంది. గుండె పగిలి భయముతో వణికిపోవడానికి, యాకోబు వణికిపోవడానికి ఈమె కారకురాలైంది. నువ్వు అనుకుంటున్నావేమో నేను చేస్తే నా ఇష్టానుసారంగా బ్రతికితే ఏమవుద్ది అని, నా ఇష్టానుసారంగా చేస్తే ఏమవుద్ది అని, నేను ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్తే ఏమవుద్ది అని, కొంత స్వేచ్ఛను కోరుకుంటే ఏమవుద్ది అని. ఒకటి నిన్ను పాడు చేసుకుంటున్నావు, తర్వాత అపవాది నిన్ను పాడు చేసుకోవడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు, పాడు చేయడానికి అవకాశం ఇస్తున్నావు, తర్వాత నీ కుటుంబం అంతా కూడా ఏమైపోయిద్ది, పాడైపోయే ప్రమాదం ఉంది. అది ఇక్కడ మనం చూస్తున్నాం. భయంతో బ్రతుకుతున్నాడు అక్కడ యాకోబు. పదండి వెళ్ళిపోదాం అంటా ఉన్నాడు. మీరు అక్కడ చదవగలిగితే ఆ అధ్యాయం ఇంటికి వెళ్ళాక 34 ఆదికాండ 34 అధ్యాయం చదవగలిగితే 10 ఆజ్ఞలలో 6 ఆజ్ఞలు తప్పారు వాళ్ళు. 6 ఆజ్ఞలు తప్పారు. దొంగతనం చేశారు, ఇంచుమించు నరహత్య చేశారు, తండ్రిని అగౌరవపరిచారు, దేవుని నామమున వ్యర్థముగా ప్రమాణాలు చేశారు. ఇంకా చూడండి అక్కడ ఇంకా 2-3 కనబడుతూనే ఉంటాయి. ఏమండి ఆజ్ఞ మీరేలాగా అయిపోయింది. ఒక్కరు కుటుంబంలో
నువ్వు అనుకోవచ్చు నా వల్ల ఏమవుద్ది అని. నీ ఒక్కడి ప్రవర్తన బట్టే కొన్నిసార్లు నీ కుటుంబము చాలా సఫర్ అవుద్ది. గుర్తుపెట్టుకో. ఒకవేళ ఇప్పటికే నీ కుటుంబం సఫర్ అవుతుందేమో, ఒకవేళ ఇప్పటికే నీ తల్లిదండ్రులు ఏడుస్తున్నారేమో నీకు చెప్పుకోకుండా. అయ్యో ఇలాంటి కుమారుడిని కన్నానే అనేటువంటి వేదనతో వాళ్ళు ఉన్నారేమో, ఇలాంటి కూతురు కన్నానే అనేటువంటి బాధతో వాళ్ళు ఉన్నారేమో. వాళ్ళ దుఃఖాన్ని మిగులుస్తున్నావా? నీ విషయంలో ప్రయాసపడ్డటువంటి సేవకులు ఉంటారే, అయ్యో నా పిల్లలు ఇంకా రక్షణ లేకుండా ఉన్నారని చెప్పి ఆయన దుఃఖపడేలాగా ఒకవేళ నీ ప్రవర్తన ఉందా? మించిపోయింది ఏమీ లేదు, కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా రియలైజ్ అయ్యి ప్రభువా నిజమే, ఒకసారి చూసుకో వాక్యమని అర్థం ముందు నిన్ను నువ్వు ఎంత అపవిత్రపరుచుకున్నావో, ఎలా ఉండాల్సిన వాడివి ఎలా అయిపోయావు, మేలి బంగారంలాగా ఉండాల్సిన వాడివి మసిబొగ్గులాగా తయారైపోయావేమో, నిన్ను చూస్తున్న వారి కూడా ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయావేమో. సో నిన్ను నువ్వు ఎంత అపవిత్రపరుచుకున్నా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను కడుగు అంటే చాలు. దావీదులాగా ప్రభువా నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుమని అడుగు. ప్రభువా నన్ను అపవిత్రపరుచుకున్నా ప్రతిరోజు అడుగు. ప్రతిరోజు మనం పరిశుద్ధపరచుకోవాలి, ప్రభు దగ్గర రావాలి. ప్రాముఖ్యంగా యవన ప్రాయంలో నేను అంటాను ప్రతిరోజు కాదు, గడికి రావాలి. ప్రభు బయటికి వెళ్తున్నాను, కొన్ని విషయాలు నన్ను పాడు చేస్తున్నాయి, కొన్ని ఆలోచనలు పాడు చేస్తూ ఉన్నాయి, కొన్ని తలంపులు వస్తూ ఉన్నాయి. అవి తలంపులు ఆలోచనలు పుట్టిన వెంటనే కూడా ప్రభు దగ్గరికి రావాలా. ప్రభు ఈ చెడ్డ తలంపులు నాకు రావద్దయ్యా, ఇవి నా జీవితాన్ని ఎంతో మలినం చేస్తూ ఉన్నాయి. ఆ తలంపులు రావడం బట్టి నా చూపు సరిగ్గా ఉండట్లేదు, ఆ తలంపులు రావడం బట్టి నా మాట సరిగ్గా ఉండట్లేదు, ఆ తలంపులు రావడం బట్టి ఇతరులతో నేను వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారం కూడా సరిగ్గా లేదయ్యా, ఎంతో చెడుతో ఉంది. ప్రభువా నన్ను శుద్ధి చేయి, నన్ను పవిత్రపరచని ఆయన పాదాల దగ్గరికి రాగలిగితే రండి మన వివాదము తీర్చుకుందుము అంటున్నాడు. మీ పాపములు అవి ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవండి, ఒక్క మాట చదివి ముగించుకుందాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. ఆయన పిలుస్తున్నాడు కదా, ఎందుకు ఆలస్యం చేస్తావు? ఇంకా నాకు కాదులే అని ఎందుకు అనుకుంటావు? 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, రండి, వస్తే నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తాను, వస్తే నేను మిమ్మల్ని కడుగుతాను, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితం బాగా పాడైపోయింది, నన్ను ఎవరు కడగలేరని నువ్వు అనుకుంటున్నావేమో. నా యేసు కడగలేని పాపం అంటూ ఏదీ లేదు, నా యేసు పరిశుద్ధపరచలేనటువంటి పాపి అంటూ ఎవరు లేరు. ఆయన అందరినీ పరిశుద్ధపరిచేటువంటి వాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఆయన ప్రేమలో ఉన్నటువంటి లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు అది మనం కొలవలేము. ఆ వెడల్పు ఎంత వెడల్పు అంటే ఏ పాపి కూడా తప్పిపోవడానికి వీలైనంత వెడల్పాటి ప్రేమ ఆయన. ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు, అంతలా ప్రేమిస్తున్నాడు. ఎంత ఘోర పాపాత్ములనైనా ఆయన చేర్చుకోవడానికి సిద్ధపడేటువంటి దేవుడు. ఎంత వెడల్పు అంటే దీర్ఘశాంతమంత వెడల్పు, లోబడని పిల్లల వైపు దినమెల్లా తన చేతులు చాచేంత వెడల్పు, అంత దీర్ఘకాలంగా నీ వైపు చేయిజా పిలుస్తూ ఉన్నాడే. ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడే, ఇంకా రక్షణ విషయంలో నిర్లక్ష్యం ఎందుకు? ఆయన ప్రేమను తృణీకరిస్తావా? ఖడ్గమే. ఆయన ప్రేమ యొక్క వెడల్పు ఎంతో చూసావు కదా. ఆయన నిన్ను తనలో కలుపుకోవాలని ఇష్టపడుతున్నాడే పరిశుద్ధపరిచి. ఆయన ప్రేమ యొక్క పొడవెంతో చూసావు కదా. నీ విషయంలో ఎంతసేపు ఎన్ని సంవత్సరాలుగా ఓపికతో నిలబడుతున్నాడు. ఆ లోతెంతో చూసావా? నువ్వు ఎక్కడో అగాధంలో ఉన్నావు, అక్కడ దాకా వచ్చి నిన్ను పైకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడే. నువ్వు ఎంత ఘోరమైనటువంటి పాప ఊపిలో ఉన్నప్పటికీ కూడా ఆయన లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆ పొడవు ఎంతంటే ఎక్కడో ఉండవలసినటువంటి నిన్ను ఆయనతో పాటు తన సింహాసనం మీద కూర్చుండనిత్తును అంటున్నాడు. అంత ఉన్నతమైన స్థాయి ఇస్తాను అంటున్నాడు. ఆయన ప్రేమ ఇంకా నీకు అర్థం కావట్లేదా? ఇదిగో నీ హృదయపు వాకిట నిలవబడి ఆయన తలుపు తడుతున్నాడు. ఎందాక ఇంకా ఆయనను దుఃఖపరుస్తూ ఉంటావు? మోకాల మీదకి వద్దాం,
ఒక్కసారి మన హృదయాలు ప్రభుకు అప్పగించుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం మన హృదయాలను. ఇంకా నీ హృదయంలో ప్రభుకి స్థానం ఇవ్వకుండా ఉన్నావేమో, ఇప్పటికే నువ్వు పాడు చేసుకున్నావు, నీకు అర్థం కావట్లేదా? ఆ వాక్యమని అర్థంలో చూసుకుంటున్నప్పుడు ఎంతగా నువ్వు మారిపోయావు. మేమే బంగారంగా ఉండవలసినటువంటి వాడివి, తెల్లగా హిమముగా ఉండవలసినటువంటి వాడివి, మసిబొగ్గులాగా అయిపోయావే. ఏ ఏ విషయాలు నిన్ను అపవిత్రపరుస్తూ వస్తున్నాయి, వాటిలోంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావేమో. ప్రభు వైపు చేతులు చాపు. జిగట గల దొంగ ఊపిలో నుంచి లేవనెత్తేది ఆయనే. ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు ఇచ్చేటువంటి విలువైన అమూల్యమైనటువంటి రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యపరిస్తే తప్పించుకోలేవు. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇది దాటిపోతే రేపటి పరిస్థితి ఎలాగుంటుందో తెలియదు. ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చావా? ప్రియతమ్ముడు, ప్రియచెల్లి, దేవుడు నిన్ను ఎంతగానో తన మహిమ కొరకు ఉద్ధరిస్తాడు, సందేహమే లేదు. నిర్లక్ష్యంగా ఉండకు. ఒక మంచి తీర్మానం తీసుకో. అయిపోయింది, ఇంకా ఒక మంచి తీర్మానం తీసుకో. ఈరోజు నా జీవితం మార్చుకుంటానయ్యా అని ఒక మంచి తీర్మానం తీసుకో. నన్ను నేను అపవిత్రపరచుకోనని ఒక మంచి తీర్మానం తీసుకో. ప్రభు కార్యం చేస్తాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పాదములకు స్తోత్రములు, అనేక వందనాలు చెల్లించుకుంటున్నాను. బిడ్డలను దర్శించుటకై మీరిచ్చిన వాక్య భాగంకై స్తోత్రాలు. తమ పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా శ్రద్ధను దయచేయండి. తమ జీవితములలో అపవిత్రపరచుకొనకుండా స్థిరమైన తీర్మానములు వీరి జీవితంలో కలుగచేయండి. అయ్యా, సాతాను యొక్క ఆలోచనలకు లోబడక, వాని తలంపులకి మాత్రం అవకాశం ఇయ్యక వీరి జీవితాలు కాపాడుకున్నట్లో శ్రద్ధ దయచేయండి. స్థిరమైన తీర్మానములు వీరిలో కలిగించుమని, నీ రక్షణ ఆనందాన్ని వీరికి ఇమ్మని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మోకాళ్ళ మీద ఇట్లనే ఉండండి, మోకాళ్ళ మీదే ఉండండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన చేతుల్లో, తన కాళ్లలో మేకులతో కొట్టబడి కార్చిన రక్తధారలు నిన్ను కడిగి శుద్ధీకరించుటకే గదా. నిన్ను సాతాను చేతిలో విడిచిపెట్టడానికి కాదు, స్వేచ్ఛగా నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ నరకానికి వెళ్ళేందుకోసం కాదు. నీ హృదయానికి ఒకరోజు దుఃఖం రావాలని, నిన్ను కన్న తల్లిదండ్రులు ఏడ్చి మొర్రపెట్టాలని, నీ జీవితమే దుఃఖభరితం చేయాలని సాతాను నిన్ను లోబరుచుకుంటున్నాడు. చాలా వ్యర్థమైన వాటి అందు మనస్సు కలిగి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇప్పటికే చాలా నాశనం అయ్యావు. నీ జీవితాన్ని గురించి అనేక మంది ఏమనుకుంటున్నారో తెలుసా? ఇతడు ఇలాంటి వాడు, ఈమె ఇలాంటిది అని నిన్ను గురించి అనేక మంది వ్యాఖ్యానిస్తున్నారు. నీ సాక్ష్యం పోగొట్టుకున్నావు. నాకేం పర్లేదనుకుంటున్నావు, కానీ నీ ప్రక్కనే ఉంది నరకాగ్ని. ఏ క్షణం ఈ లోకంలో ఎక్కడ ఏ విధంగా ఈ లోకాన్ని విడిచిపెడతావో కానీ భయంకర నరకాగ్ని ప్రక్కనే కాచుకునుంది. అందుకే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. యేసు నిన్ను పిలిచెను,
వాసిగా స్వరము విను, యేసు నిన్ను పిలిచెను. వాసిగా స్వరము విను, కార్చే రక్తము కల్వరిలో, కఠిన బాధలెల్లనోచి. కార్చే రక్తము కల్వరిలో, కఠిన బాధలెల్లనోచి. చూపే ప్రేమ నోర్వి కొరకు, చాపే బాహువుల్ కరుణతోడా. చేరదీయును, యేసు నిన్ను పిలిచెను. వాసిగా స్వరము విను. ప్రియమైన బిడ్డ, యేసయ్య కార్చిన కన్నీరు, కార్చిన రక్తము నీ కొరకే. ఇక నీవు లోకంలో బ్రతకూడదని, లోక సంబంధమైన అపవిత్రతల్లో బ్రతకూడదని, నీ కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య కొరకు బ్రతకాలని ఆయన నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణమిచ్చాడు. ఈ దినాన తీర్మానం తీసుకోవా? యోసేపు వలె నేను పవిత్రంగా జీవిస్తాను, దీనా వలె నేను స్వేచ్ఛగా జీవించటానికి ఇష్టపడను. ప్రభువా, నన్ను కరుణించు. నీ రక్తముతో నన్ను శుద్ధిపరిచి నీ బిడ్డగా చేసుకొని నీ కొరకు జీవించే భాగ్యం నాకు ఇవ్వు నాయనా అని ప్రార్థన చేసుకోండి. కొద్ది క్షణాలే, విలువైన సమయం. మరలా ఇటువంటి సమయం రాకపోవచ్చు. ప్రియమైన బిడ్డ, నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వవా? ఇక నుండి ప్రభువా, నీ కొరకే పవిత్రంగా జీవిస్తాను, ఏ చెడుతనానికి నాలో అవకాశం ఇయ్యను. చెడ్డ మాటలు చెప్పేవారు, ఆశ చూపించేవారు, చెడ్డ వ్యసనాలకు ఆకర్షించేటువంటి వారు, నాలో పాపమును రేకెత్తించేటువంటి వారి తట్టైన చూడను. నా కన్నులతో నిబంధన చేసుకుంటాను, నా చెవులతో నిబంధన చేసుకుంటాను, నా నోటితో నిబంధన చేసుకుంటాను. ప్రభువా, నీ కొరకే జీవిస్తాను. ఈ తీర్మానం నీ జీవితంలో కావాలి. ప్రియమైన బిడ్డ, నిన్నడగనా? నేను నా ప్రభువు కొరకే ఈ దినము నుండి జీవిస్తాను అని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నీ చెయ్యి తలకంటే ఎత్తుగా చూపించు బిడ్డ. వద్దు, లోకం కొరకు జీవిస్తే నాశనమే ఉంది, నష్టమే, ఏడ్పే, బాధే. ప్రభువు కొరకు జీవిస్తే ఆనందం ఉంది, పరలోకం ఉంది, నిత్య జీవం ఉంది, ఆశీర్వాదం ఉంది, హెచ్చింపు ఉంది. కనుక యేసయ్య కొరకు జీవిస్తానని నీ చెయ్యి తలకంటే ఎత్తుగా చూపించు బిడ్డ. ఎవరైనా ఉన్నారా? ప్రభువు స్తోత్రం, ప్రభువు స్తోత్రం. ఎవరైనా అలా ఉన్నారా? లేచి నిలబడండి, లేచి నిలబడండి. నేను ప్రభువు కొరకు జీవిస్తానని చెప్పేవారు ధైర్యంగా లేచి నిలబడండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం. కళ్ళు మూసుకొని చేతులు కట్టుకోండి. యేసయ్యకు చెప్పండి, యేసయ్యా, ఈ దినం మొదలుకు నేను నీ కొరకు జీవిస్తానయ్యా. ఇక లేవండి, లేచి నిలబడండి. ప్రభువా, నీ కొరకు జీవిస్తానని చెప్పేవాళ్ళు, నాకొద్దు ఈ పాపపు జీవితం, నాకొద్దు, నేను ఈనాడే దాన్ని విడిచిపెట్టేస్తాను, నాకొద్దు ఈ పాపపు జీవితం అని ఆశ అని తీర్మానం చేసుకునేవాళ్ళు లేచి నిలబడండి బిడ్డలారా. సిగ్గుపడద్దు. ప్రభు కోసం జీవించడానికి సిగ్గెందుకు? పాపం చేయటానికి సిగ్గుపడాలి. దేవునికి స్తోత్రం. ప్రభు నేను దీవించునుగాక.
ప్రభుని దీవించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు కట్టుకోండి, పైకి లేచి నిలబడండి. ప్రభువుకు స్తోత్రం. ఇంకెవరైనా? మాట్లాడొద్దు. సాతాను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మాయ మాటలు చెప్తున్నాడు, నీకేదో ఆకర్షణలు చూపిస్తా ఉన్నాడు, హేళన చేస్తూ ఉన్నాడు. నీ ప్రక్కనే ఉండి సాతాను గొణుగుతున్నాడు. నీ ప్రక్కనే సాతాను గొణుగుతున్నాడు. గొణుగుడు వినొద్దు. ప్రభు కోసం జీవించడానికి ఇష్టపడు. ఇంకొక్కసారి అడుగుతాను, ధైర్యం చేసి ప్రభు కోసం నిలబడండి, ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నీ కొరకు జీవించాలని ఆశపడుతున్న ఈ బిడ్డలను వీరి ఆశను తీర్చండి అయ్యా. నీ కొరకే జీవించున్నట్లు వీరిలో లోతైన ఆత్మకార్యములు జరిగించి నీ పరిశుద్ధాత్మను వారి హృదయంలోనికి తండ్రి నివసింపచేసి నీ బలమును నీ శక్తిని ఇచ్చి అనేక మందికి సాక్షులుగా ఉండే భాగ్యం దయచేయండి. ఇంతవరకు వారిని శోధిస్తూ వచ్చిన వారికి వీరు సాక్షులు కావాలి. దీనావలే వారి జీవితాలు పాడు చేసుకోకుండా మా ప్రియమైన ఆడబిడ్డల్ని కాపాడండి. వ్యామోహంతో కూడిన ఈ లోకంలో మోసం చేసే తండ్రి మగపిల్లల నుండి, అందాన్ని చూపించి ఆకర్షించే ఆడపిల్లల చేతుల్లో నుండి, మోసపూరితమైన ఈ మోహపు చూపుల నుండి వీరిని కాపాడండి. నీ చేతుల్లో వీరిని అప్పగిస్తూ వీరిని శోధించే సాతాను యొక్క శక్తులను నజరేయుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఆత్మయందు స్థిరమైన కార్యాన్ని కోరుతూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకొక్కసారి ఆమేన్. ప్రభు అలాగు చేయనుగాక. దయచేసి కూర్చోండి. పాడు కావటానికి ఆశపడద్దు నాన్న, ప్రభు కొరకు జీవించడానికి ఆశపడండి ఆయన. అది ఆశీర్వాదకరమైంది. రైట్, చివరి ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం సన్నిధి నిరంతరము మీకు తోడయ్యుండును గాక. ఆమెన్.